శ్రద్ధతో చేసిన పూజ నీవే పథిక నీవే గమ్యం నీ నామమే సత్యం ఓం తత్ సత్తేజం. అర్జునుడు అడిగిన ప్రశ్నలో తాత్పర్యం శాస్త్రబద్ధంగా కాకుండా చేసే పూజ దాన ఫలితమేమిటి? కృష్ణుడు చిరునవ్వుతో సమాధానిస్తాడు. ప్రతి శ్రద్ధ తాత్వికమే కానీ దాని గుణమే దారి చూపుతుంది. సత్వశ్రద్ధ దేవతల పూజలో నిలుస్తుంది. శుద్ధ హృదయంతో లోభం లేకుండా దానం చేస్తుంది. జ్ఞానము భక్తి రెండింటికి మార్గం. అదే నన్ను చేరే నిజమైన స్నేహబంధం. రాజస శ్రద్ధ పాపులు ఆశతో పూజిస్తారు. పుణ్యం కోసం చేసిన సేవ గర్వంతో కలిసిపోతుంది. ప్రభావం చూపించేందుకు దానం. అదే ధర్మం తేడా తలపెట్టే మార్గం. తామస శ్రద్ధ మూఢనమ్మకంతో పూజ. వేద విరుద్ధమైన పద్ధతులు భయంతో చేసిన తపస్సు. అహింసను మరిచిన ఆచారాలు ఆశలు తీరక మూలాల్లో చిక్కిన పనులు. ఆహారం కూడా శ్రద్ధపై ఆధారపడుతుంది. శుద్ధమైన ఆహారం శక్తిని పెంపొందిస్తుంది. రుచి కోసం కాక ధర్మంగా తీసుకున్న భోజనం అదే తృప్తిని స్థితిగతిని నలుగురికి పంచుతుంది. పూజ తపస్సు దానం ఇవి త్రివిధ విధాలుగా ఉండవచ్చు కానీ శ్రద్ధతో చేసినదే పరమార్థంగా నిలిచి మోక్షదాయకంగా మారుతుంది. ఓం తత్సత్. ఈ మూడు పదాలు